నీ యొక్క జీవితం అనే నావను ముందుకు కొనసాగించలేక ఏ రీతిగా కష్టపడుతున్నావో, నీ కుటుంబం నిమిత్తమైన ఎంత కష్టపడుతున్నావో, రీతిగా యేసయ్య నిన్ను చూస్తున్నావు. ఎక్కడున్నా నిన్ను జలాలకు సరిహద్దులు వేసిన సర్వాధికారి అయిన దేవాది దేవుడు, సముద్రమును నోటి మాట చేత కలుగజేసిన గొప్ప దేవుడు, అధికారంగా సముద్ర జలాల మీద అడుగులు వేస్తూ వారి మధ్యకు వస్తున్నాడు. దేవుని మాటను రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ మాటల్లో ఉన్న శక్తి, ఆ మాటల్లో ఉన్న జీవం మనమందరం కూడా పొందుకోగలుగుతాం. ప్రతి వారం దేవుడు ఎంతో చక్కటి వర్తమానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా. ఈ రాత్రి కూడా దేవుడు తన యొక్క శక్తివంతమైన మాటల ద్వారా మనల్ని బలపరచాలని ఆయన ఆశపడుతున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, మన యొక్క జీవితాల్లో అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అనేక శోధనలు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎంత విశ్వాసంలో ఉండాలన్నా విశ్వాసంలో ఉండలేక, అంత మాత్రమే కాదు కానీ దేవుని శక్తిని కూడా తక్కువ అంచనా వేసి మరి ఇటువంటి అసాధ్యమైన కార్యాలు నా జీవితంలో దేవుడు సాధ్యపరుస్తాడని దేవుని యొక్క శక్తిని చాలామంది తక్కువ అంచనా వేసి, ఒక మానవుని గనుక ఎలా తక్కువ అంచనా వేస్తామో, మానవుని బలాన్ని మనం ఎలా విశ్వసిస్తామో, అలాగే దేవుణ్ణి కూడా అనుకుంటూ దేవుని శక్తిని ఎరుగక, దేవుని బలాన్ని ఎరుగక ఎంతోమంది ఆ సమస్యల్లో బలహీనులైపోతూ ఉంటారు. ప్రియ దేవుని పిల్లలారా, నిజమే, చాలామంది కూడా ఈ దినాలలో అలాగనే ఉంటూ ఉన్నారు. చాలామంది జీవితాల్లో అద్భుతాలు జరగకపోవడానికి గల కారణం, మరి వారి జీవితాలు ఫలభరితంగా మార్చబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని శక్తిని ఎరుగకనే, దేవుని శక్తిని తెలుసుకొనకనే చాలామంది జీవితాల్లో కార్యాలు జరగకుండా ఉంటున్నాయి. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుని శక్తిని ఎరుగక, దేవుని బలాన్ని ఎరుగక, ఇక నా సమస్య క్లియర్ అవ్వదు, ఇక నా అవసరత తీర్చబడదు, నా వ్యాధి తొలగిపోదు, ఇక ఇంతే, నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, నేను ఇలాగే ఉండిపోవాలేమో అని అనుకుంటూ ఎంతగానో దిగులు పడుతూ నిరుత్సాహంగా కృంగిపోయిన స్థితిలో మరి వేదనతో ఉంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ చూస్తున్నారేమో. మరి ప్రతి ఒక్కరితో ఈ యొక్క రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడబోతున్నారు. ఆయన ప్రతి ఒక్కరిని దర్శించబోతున్నారు. ఈ రాత్రి ఒక కుటుంబం కూడా అలాగే బాధపడుతున్నారంట, కృంగిపోతున్నారు, వేదనతో ఉన్నారు, దిగులుతో ఉన్నారు. చాలా వేదనలో ఉండినప్పుడు, కృంగుదలలో ఉన్నప్పుడు దేవాది దేవుడే స్వయంగా వారి గృహాన్ని దర్శించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడే, సృష్టికర్త అయిన దేవాది దేవుడే వారి గృహంలోనికి వెళ్ళి దిగులుతో, బాధతో, కృంగుదల్లో ఉండిన వారితో ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నారు. ఆ మాట ఏంటో చూద్దామా? ఆదికాండము 18వ అధ్యాయము చూద్దాం. చూడండి, 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా?
మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత చక్కటి వాగ్దానం ఇస్తున్నాడో ప్రభు. దేవుడే, సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడే, సృష్టికర్త అయిన దేవాది దేవుడే స్వయంగా ఆయన మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఏం జరిగింది అంటే, మరి అబ్రహాము శారాలు మనకందరికీ తెలుసు కదా. అబ్రహాము మరి దేవుని చేత పిలువబడిన తర్వాత ఆయన దేవుడు పిలిచాడు. ఆయన్ను దేవుడు పిలిచిన తర్వాత దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చారు. నీకు సంతానం లేదు కదా, సంతానము కలుగుద్దని దేవుడు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా ఇయర్స్ గడుస్తూ ఉన్నప్పుడు, సంవత్సరాలు గతిస్తూ ఉన్నప్పుడు, మరి వారికి ఒక వేదన, బాధతో, కృంగుదలతో, దిగులుతో ఆ కుటుంబం అంతా ఉండినప్పుడు దేవాది దేవుడే స్వయంగా ఆ గృహాన్ని దర్శించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మేము ముసలివారం కదా, వృద్ధాప్యంలోకి వచ్చేసాం కదా, మాకు బిడ్డలు ఎలా పుడతారు, ఇక మాకు బిడ్డలు ఇక కలగనే కలగరు, మా జీవితం ఇంతే, మా బ్రతుకింతే, ఇక ఈ నిందలోనే మేము ఉండిపోవాలేమో అని దిగులు పడబడుతున్న ఆ కుటుంబాన్ని దేవుడు దర్శించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ గృహంలోనికి దేవుడు అడుగు పెట్టాడండి. ఎంత ధన్యత ఆ కుటుంబం. ఆ కుటుంబాన్ని దేవుడు దర్శించాడు. ప్రియ దైవజనమా, ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, ఆ కుటుంబంలో దేవుడు అడుగుపెట్టి దిగులుతో, వేదనతో ఉన్న ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఏమనంటే, మీరెందుకు ముసలితనంలో, ఈ వృద్ధాప్యంలో బిడ్డలు నీకు ఎలా పుట్టరని మీరు అనుకుంటున్నారు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదైనా కలదా? ఆయనకు అసాధ్యమైంది, నాకంటూ అసాధ్యమైంది ఏదీ లేదని చెప్పి దేవుడే స్వయంగా అబ్రహాముతో మాట్లాడుతున్నారు. ప్రియ దైవజనమా, నిజమే, మన దేవుడు ఎంత శక్తిమంతుడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఆయన బిడ్డలు దిగులుతో ఉంటే, ఆయన బిడ్డలు కృంగుదలలో ఉంటే, ఆయన బిడ్డలు మరి వేదనతో ఉంటే, ఆయన బిడ్డలు కన్నీటితో ఉంటే, ఆయన బిడ్డలు దుఃఖంతో ఉంటే చూస్తుండే దేవుడు కాదు కదా మన దేవుడు. మరి ఎంతో దిగులుతో ఉన్న ఆ కుటుంబంలోకి వచ్చి దేవుడు చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. యెహోవాకు అసాధ్యమైంది ఏదీ లేదు, మీరు దిగులు పడొద్దు, భయపడొద్దు. మరలా సంవత్సరానికి ఇదిగో శారా చక్కని కుమారుని కంటుదని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అబ్రహాముకి. ప్రియ దైవజనమా, నిజమే, దేవునికి అసాధ్యమైంది ఏమైంది? ఆయన సమస్తమును చేయగలిగిన శక్తివంతుడు కదా. కానీ మనం అనుకుంటాం, మనం మానవులను కనుక ఎలా నమ్ముతామో, మానవ శక్తిని ఎలా మనం అంచనా వేస్తామో, అలాగే దేవుని శక్తిని కూడా అలాగే అంచనా వేసి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. ఎన్ని సమస్యలు, ఎన్ని అప్పులు దేవుడు తీరుస్తాడా? లేకపోతే నా యొక్క గర్భం మృతతుల్యం అయిపోయింది, దేవుడు తెరుస్తాడా? బిడ్డల్ని ఇస్తానని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, కానీ ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడుతుంది అంటావా అని ఒక ఆలోచన, ఒక సందేహం. ఆ సందేహము ఉండబట్టే ఈ రోజున మీ యొక్క జీవితాల్లో కార్యాలు చూడలేకపోతున్నారు. ఆ రోజున దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు శారా కూడా దేవుని శక్తిని తక్కువగా అంచనా వేస్తుంది. శారా నవ్విందంట. ప్రియ దేవుని బిడ్డ, చూడు, దేవుడు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏముంది? అవును, ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైంది ఏముంది బిడ్డ? నేను ఏదైనా చేయగలిగిన దేవుడును. ఈ వృద్ధాప్యంలో బిడ్డలు ఎలా పుడతారని అనుకుంటున్నావా? నా గర్భం మృతతుల్యం అయిపోయింది, ఎలా పిల్లలు కలుగుతారని అనుకుంటున్నావా? నాకు అసాధ్యమైంది ఏదీ లేదు, నాకు సమస్తము సాధ్యమే. నీకు కుమారుడు అనుగ్రహించబడతాడని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజమే, మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు ఆయన వాగ్దానం చేస్తే నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఆయన సమస్తమును నా జీవితంలో ఆయన చేయగలిగిన సమర్థుడు. ప్రియ దేవుని పిల్లలారా,
చూడండి, దేవుని యొక్క ప్రజలు కష్టాల్లో ఉంటే, బాధలో ఉంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఏం చేస్తాడో తెలుసా? ఆయన మన కష్టాలనే ఆయన అద్భుతాలుగా మార్చేసే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. గట్టిగా చప్పట్లు కొడతారా? దేవుని మహిమపరుస్తారా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజమండి, మన కష్టాలనే అద్భుతాలుగా మార్చగలిగిన శక్తి మనం ఆరాధిస్తున్న యేసయ్యకు మాత్రమే ఉంది. ఆయన ఏదైనా మన జీవితంలో చేయగలిగిన గొప్ప దేవుడు. ఎంత క్లిష్టమైన పరిస్థితినైనా ఆయన పరిష్కరించగలిగిన సమర్థుడు. కొన్ని కార్యాలు, కొన్ని పనులు మనమే చేసుకోగలుగుతాం. మనము చేసుకోలేని పనులన్నీ కూడా మన పనులు మనం చేసుకుంటున్నప్పుడు ఆయన జోక్యం చేసుకోడు. కానీ మనం ఎప్పుడైతే ఏ పనులైతే మనం చేసుకోలేమో, ఏ కార్యాలైతే మనం సాధించుకోలేమో, అటువంటి కార్యాల్లో దేవుడు జోక్యం చేసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఒక్కొక్కసారి నీకు వస్తున్న క్లిష్టమైన పరిస్థితుల్లో సతమతం అయిపోతూ ఉంటావు. ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటావు. అవి నీవే పరిష్కరించుకోలేని సమస్యలు అయి ఉంటాయి. అప్పుడేం చేయాలంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు 37:5 అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రైజ్ ద లార్డ్. నీకున్న ప్రతి సమస్య నువ్వు దేవునికి అప్పగించాలి. నీకున్న ప్రతి ఒక్క ఇబ్బంది దేవునికి అప్పగించాలి. ఆయన నమ్మాలి మనం. భక్తుడు తన యొక్క అనుభవంలో రాస్తున్నాడు. ప్రియ దైవజనమా, ఆయన అంటున్నాడు, మీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, ఆయన నమ్మండి, ఆయన మీ జీవితంలో కార్యాలు చేయగలడు. ఎస్, ఆయన మన జీవితంలో కార్యాలు చేయడానికి శక్తిమంతుడు. ఆయన సమర్థుడైన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు. చూడు, ఆ వేదనలో, బాధలో ఉండిన ఆ యొక్క కుటుంబానికి దేవుడు చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. నాకు అసాధ్యమైంది ఏదీ లేదు, నీకు చక్కని కుమారుని ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనకు కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. మరి ఈ వాగ్దానాలు ఎంతో శక్తివంతమైనవి. దేవుని వాగ్దానాలు ఎటువంటివంటే, మనం ఆకాశంలో నక్షత్రాలను చూస్తుంటాం కదా. చూడండి, ఆకాశంలో ఆ కటిక చీకటిలో నక్షత్రాలు మనం చూస్తూ ఉంటే, నక్షత్రాలు ఆ చీకటిలో ప్రకాశిస్తూ ఉంటాయి. ప్రియ దైవజనమా, అవి ఎంతో ప్రకాశమానంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ చుట్టూ కూడా కటిక చీకటి ఉండినప్పటికీ కూడా ఆ చీకటిలో ప్రకాశమానమై ఆ నక్షత్రాలు ఎంతగానో తేజరిల్లుతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి, మిరుమిట్లు గొలుపుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ నక్షత్రాలు మరి ఎలా ప్రకాశిస్తున్నాయో, మన జీవితంలో కూడా అనేక శ్రమలు, బాధలు, మరి అనేక ఇబ్బందులు, ఇవన్నీ కూడా చీకటి వలె మనల్ని ఆవరించినప్పుడు, ఇవన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెడుతున్న సమయంలో వాగ్దానాలు కూడా నక్షత్రాల వలె మరి ప్రకాశిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన వాగ్దానాలు ఎంతో శ్రేష్టమైనవి. ఆ వాగ్దానాలు మనము విశ్వసించాలి. ఆయన శక్తిని మనం నమ్మాలి. ఆయన యొక్క బలాన్ని మనం నమ్మాలి. నా జీవితంలో ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడని మనం నమ్మాలి. ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైంది ఏదీ లేదు అని. ఈ రాత్రి సమయంలో ఎక్కడుండి లైవ్ వింటున్నావో నాన్న, ఒకవేళ నీ కుటుంబంలో, నీ జీవితంలో మరి ఎన్నో సమస్యల్లో నలిగిపోతున్నావా? ఎన్నో ఈ కష్టాల్లో నీ జీవితం ఉందా? ఇప్పుడు ఒక చీకటి వలెనే అయిపోయిందా నీ యొక్క జీవితం? చుట్టూ కష్టాలు ఆవరించి ఉన్నాయా? శ్రమలు ఆవరించి ఉన్నాయా? అప్పు బాధల్లో నలిగిపోతున్నావా? లక్షల అప్పులు అయిపోయినాయి. ఆ అప్పులు ఎలా తీర్చాలో మార్గం కనబడట్లేదా? ఈ అప్పులన్నీ ఎలా తీరుతాయి?
నా దేవుడు సహాయం చేయగలడా? మరి కొన్ని వేల రూపాయలైతే ఒకవేళ దేవుడు సహాయం చేస్తాడేమో. ఇన్ని లక్షలు అయిపోయినాయి కదా, ఇన్ని లక్షలను దేవుడు తీర్చగలడా అని ఆలోచిస్తున్నావేమో. ప్రతిదినము అదే ఆలోచన చేస్తూ దేవుని యొక్క శక్తిని తక్కువగా అంచనా వేస్తూ ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నారు నాన్న. ఆయన అంటున్నాడు, ఆయన నువ్వు నమ్మినట్లయితే దేవుడు అంటున్నాడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఎన్ని లక్షల అప్పులైనా సరే నీ దేవుడు తీర్చడానికి ఆయన శక్తిమంతుడైన దేవాది దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేనే లేదు నాన్న. మానవ శక్తిలాగా ఆయన శక్తిని నువ్వు అంచనా వేయద్దు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ప్రియ బిడ్డ, నీ దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేనే లేదు నాన్న. నువ్వు ఆయనను విశ్వసించాలి, ఆయన నువ్వు నమ్మాలి. ఆయన నమ్మి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నా జీవితంలో ఇక అప్పులు ఉండడానికి వీల్లేదు. నువ్వు ఆయన వాగ్దానాలను నమ్మి, నువ్వు ఆయన వాగ్దానాలను విశ్వసించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఇక నా జీవితంలో అప్పులనేవి ఉండవు. నా అప్పులన్నీ నా యేసయ్య తీర్చేస్తాడు. ఇక నేను అప్పు చేయను, నేను అప్పు ఇచ్చే వానిగా ఉంటాను, కానీ నేను ఇంక అప్పు ఎవరి దగ్గర తీసుకురాను అనే ఒక నమ్మకంతో నువ్వు ప్రార్థన చేసుకోగలగాలి. నువ్వు దేవుని శక్తిని నమ్మాలి. నీ దేవుడు ఎంత బలమైన దేవుడో నువ్వు నమ్మగలగాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన శక్తిని నువ్వు నమ్మినట్లయితే నీ దేవుడు నీ జీవితంలో ఎన్ని వేల రూపాయల అప్పులున్నా, నీ కుటుంబంలో ఎన్ని మరి అప్పుల సమస్యలున్నా, ఎన్ని లక్షలాది రూపాయలున్నా నీ దేవుడు తీర్చడానికి శక్తిమంతుడు. నువ్వు ఆయన నమ్ముకుని ఉన్నావు కదా. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. చూడండి, ఆయనను నమ్మని ప్రజలు ఎంతోమంది, మరి వారికి ఏ ఆధారం లేదు గనుక, ఏ నిరీక్షణ వారికి లేదు గనుక ఎంతోమంది అప్పులైపోయినప్పుడు వారికి ఒక నిరీక్షణ లేదు, ఒక ఆధారం లేదు. ఆ అప్పులు ఎలా తీర్చబడతాయో వారికి నమ్మకం లేదు గనుక చాలామంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు కదా. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి పరిస్థితి నీకు రానివ్వడు దేవాది దేవుడా. నువ్వు ఆయన నమ్మి ఉన్నావు. దేవా, నేను నమ్ముతున్నాను ప్రభు నీ శక్తిని. దేవా, ఎన్ని అప్పులైనా నువ్వు తీర్చడానికి సమర్థుడు అని నేను నమ్ముతున్నాను ప్రభు. అయ్యా, నీకంటూ అసాధ్యమైంది ఏదీ లేదని నేను నమ్ముతున్నాను ప్రభు అనంటే దేవుడు మరి నీ యొక్క అప్పులన్నీ కూడా తీర్చడానికి ఆయన శక్తిమంతుడైన దేవాది దేవుడు. ఇర్మియా అంటున్నాడు, అయ్యా, నీకు అసాధ్యమైంది ఏముందయ్యా, నువ్వు సమస్తమును చేయగలిగిన దేవుడు కదా అని ఇర్మియా పలుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అవును, ఈ రాత్రి వాక్యాన్ని వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం ఏ రీతిగా ఉంది? నీ జీవితం ముందుకు కొనసాగట్లేదా? నీ కుటుంబానికి, నీ జీవితానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయా? ఎన్నెన్నో సమస్యలు నిన్ను ఆవరించి ఉన్నాయా? ఆ సమస్యల్లో అల్లాడిపోతున్నావా? ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటకు రావాలో ఏమీ తోచట్లేదా నీకు? ఈ సమస్యల నుంచి నన్ను ఎవరు బయటకు తీసుకొస్తారని అనుకుంటున్నావా? సమస్య వెంబడి సమస్య, శ్రమ వెంబడి శ్రమ, శోధన వెంబడి శోధన నీ కుటుంబానికి వస్తున్నప్పుడు అవన్నీ కూడా ఎలా క్లియర్ అవుతాయో అర్థం కాక సతమతమైపోతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, అటువంటి క్లిష్టమైన పరిస్థితులు, ఏమీ తోచని పరిస్థితుల్లో నువ్వు ఉండినట్లయితే ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నారు నాన్న. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురైంది. ఆ పరిస్థితుల్లో వారికి ఏమీ తోచట్లేదు. ఎందుకంటే వెనుక ఫరో సైన్యం తరుముతుంది, ముందు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. భయంకరమైన క్లిష్టమైన పరిస్థితి వారికి ఎదురైనప్పుడు వారు ఏం చేయాలో తోచని పరిస్థితిలో దేవుడు వారికి తోడుగా ఉండి, వారు నమ్మిన దేవుడు
శక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, అసాధ్యములు ఎరుగని దేవుడు ఏం చేశాడంటే ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేలను ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారా? మన దేవుడు ఎంత శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏముంది? ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు ఇది ఎర్ర సముద్రం, ఇప్పుడు ఇది ఎట్లా చీలుతుంది, ఈ సమస్య ఎలా క్లియర్ అవుతుంది, మనం ఎలా వెళ్తాం ముందుకి? వెనక్కి చూస్తే ఫరో సైన్యం చేస్తున్నారు. మన పరిస్థితి ఏంటి అని దిక్కుతోచని పరిస్థితుల్లో, అల్లాడిపోతున్న యొక్క పరిస్థితుల్లో దేవుడు వారికి తోడుగా ఉండి, మరి ఆ యొక్క దేవాది దేవుడు, వారు నమ్ముకున్న దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని చీల్చి 6 నీళ్లను నడిపించాడు కదా, ఆ యొక్క సముద్రాన్ని దాటించాడు కదా. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయడానికి శక్తిమంతుడు. నీ యొక్క జీవితానికి, నీ కుటుంబానికి, నీ మార్గాలకు ఏవైతే ఆటంకాలు కలుగుతున్నాయో, ఒకవేళ ఎర్ర సముద్రం వంటి ఆ యొక్క సమస్యలు నేను వెంటాడుతూ ఉన్నాయా, ఇవన్నీ కూడా మరి ఎలా పరిష్కారం అవుతాయని ఏమీ తోచక నువ్వు కూడా సతమతం అయిపోతున్నావా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నారా? బిడ్డ, నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆ రోజున ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుణ్ణి, నీ సమస్యను కూడా నేను పరిష్కరించగలనని దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నారు నాన్న. నీ మార్గమును కూడా ఆయన సరళం చేయగలిగిన దేవాది దేవుడు. నీకు ఎదురైన బండల వంటి, కొండల వంటి ఆ యొక్క సమస్యలను కూడా ఆయన పిండి చేయగలిగిన దేవాది దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య ఆయన శక్తిమంతుడైన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఏవైనా కూడా ఆయన క్లియర్ చేయగలిగిన శక్తిమంతుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటి మారాకు చేరేసరికలా ఆ మారాలో వారికి మంచిగా, మరి వారందరూ కూడా 3 దినాలు ప్రయాణం చేయడాన్ని బట్టి అలసిపోయి వారందరూ కూడా దాహముతో ఉండినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో కనిపించిన, మారా ప్రాంతంలో కనిపించిన నీరు తాగుదామని వెళ్ళేసరికల్లా నీరన్నీ చేదుగా మారినాయంట. ప్రియ దేవుని బిడ్డ, నీరు చేదుగా మారినప్పుడు వారందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆ చేదుకరమైన ఆ యొక్క వాటర్, ఆ యొక్క నీటిని తాగలేక మరి ఎంతగానో బాధపడుతున్నారు. చాలా దాహంలో ఉన్నారు, చాలా దాహంతో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలందరూ. ఆయన బిడ్డలు దాహంతో బాధపడుతుంటే వారందరూ దప్పికతో ఉండినప్పుడు నా దేవాది దేవుడు ఆ యొక్క నీళ్లను, మారాగా మారిపోయిన చేదైన నీళ్లను మధురములుగా మార్చేశాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మారా నీళ్లు మధురంగా మార్చేశాడు ఆయన. చేదైన నీటిని తీపికరంగా మార్చేశాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు నాన్న. ఆయన బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉంటే, ఆయన బిడ్డలు కష్టాల్లో ఉంటే చూస్తూ ఉండే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. వారందరూ దాహముతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ నీళ్లను మధురంగా మార్చేశాడా. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం ఒకవేళ చేదైపోయి ఉందా? నీ బ్రతుకంతా చేదుగా మారిపోయిందా? వేదనతో ఉన్నావా? బాధతో ఉన్నావా? అయ్యా, నా బ్రతుకంతా చేదుమయమైపోయింది, నా జీవితం అంతా చేదైపోయింది, నా పరిస్థితులన్నీ చేదుగా ఉన్నాయి ప్రభువా, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి అని ఒకవేళ బాధపడుతున్నావా? నా బ్రతుకేక మారదా? నా జీవిత పరిస్థితులకి మారవా అని కృంగిపోయినావా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. నీ చేదైన జీవితాన్ని ఆయన మధురంగా మార్చగలిగిన శక్తిమంతుడును ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు నాన్న. మారా నీళ్లను, చేదైపోయిన నీళ్లను తిరిగి మధురంగా మార్చేశాడు. అలాగే చేదుగా మారిపోయిన నీ జీవితాన్ని, చేదుగా మారిపోయిన నీ బ్రతుకును మధురంగా మార్చగలిగిన దేవాది దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. భయంకరమైన చీకటిలో ఉన్నావా? భయంకరమైన పాపపు చేదు నీలో ఉందా?
నీ జీవిత పరిస్థితులన్నీ కూడా భయంకరంగా ఉన్నాయా? నీ దేవుడు నీ యొక్క స్థితిని మార్చే దేవుడా. ఆయన మారాగా మారిపోయిన నీ జీవితాన్ని మధురంగా మార్చేయగలిగిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు నాన్న. ఈరోజు ఎంత బాధలో ఉన్నావో, నా బ్రతుకేంటయ్యా ఇంత చేదైపోయింది, నా జీవితం ఏంటయ్యా ఇంత చేదుగా మారిపోయింది, నేను అందరికీ చేదైపోయి ఉన్నానయ్యా, నా జీవితం ఎవరికి ఆశీర్వాదకరంగా లేదయ్యా, నా బ్రతుకు ఎవరికి ఉపయోగకరంగా లేదయ్యా. అవునండి, ఆ మారా నీళ్ళైతే ఉన్నాయి కానీ తాగడానికి ఉపయోగకరంగా లేవు. కనిపిస్తున్నాయి మంచిగానే, కానీ ఎవరికి ఉపయోగకరంగా లేవు. ఒకవేళ నీ బ్రతుకు కూడా అలాగే ఉంది నాన్న. నీ బ్రతుకు కూడా చేదుగా అయిపోయి ఎవరికి ఉపయోగకరమైన వ్యక్తిగా లేకుండా ఉన్నావేమో. ఈ రాత్రి దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవుడు అంటున్నాడు, నీ యొక్క మారాగా మారిపోయిన నీ జీవితాన్ని మధురంగా మారుస్తాను నేను, నాకు అసాధ్యమైంది ఏది లేదు బిడ్డ అని ఈ రాత్రి నీ ప్రభువు నీతో మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నిజమే, ఆయనకు అసాధ్యమైందంటూ ఏది ఉందండి? ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు కదా. మారాగా మారిపోయిన నీ పరిస్థితులను మధురంగా మార్చగలిగిన శక్తిమంతుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేనే లేదో. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఆకలి బాధలో అల్లాడిపోతున్నారు. ఆ అరణ్యంలో వారు ఆకలి బాధతో ఉండినప్పుడు దేవాది దేవుడు వారి బాధను చూశారు, వేదన చూశారు. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆకలిని తీర్చాడు దేవాది దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, అది అరణ్యం అండి. ఎటు నుంచి భోజనం వచ్చే పరిస్థితులు లేవండి. వారు ఎక్కడికి వెళ్ళి భోజనాన్ని సంపాదించుకునే పరిస్థితులు కావండి. అటువంటి సమయంలో వారు అనుకుంటున్నారు, ఈ యొక్క అరణ్యంలో మనకు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ రీతిగా మనకు ఆహారం పంపబడుతుంది. వారు అనుకుంటున్న సమయంలో దేవుని ప్రజలు అల్లాడిపోతూ ఉంటే, ఆకలితో అలమటిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉండేవాడు. దేవుడు కాదండి, వారి కోసం ఆకాశాన్ని తెరిచాడా. ఆకాశం నుండి మన్నాని పంపి వారిని తృప్తిపరిచాడు దేవాది దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నిజమే, నీ జీవితం కూడా అరణ్యంగా మారిపోయిందా? ఎటు నుంచి సహాయం వచ్చే పరిస్థితుల్ని కానరావట్లేదా? నీ బ్రతుకంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయిందా? నా బ్రతికేంటి, నా కుటుంబ పరిస్థితులేంటి, నా కుటుంబాన్ని నేను పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను, నా బిడ్డలకు సరైన భోజనం కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నానయ్యా, చాలని జీతాలతో బ్రతుకుతున్నానయ్యా, నా పరిస్థితులు ఎలా మారుతాయి, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకుంటాను, కరువులో ఉన్నానయ్యా, క్షామంలో ఉన్నానయ్యా అని బాధపడుతున్నావా? ఈ రాత్రి దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. ఆయన ఏ రీతిగానైనా నీకు సహాయం పంపడానికి శక్తిమంతుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన నీకు సహాయం చేయడానికి శక్తిమంతుడు, సమర్థుడు. ప్రియ దేవుని బిడ్డ, కరువులో ఉన్నానని, చాలని జీతాలతో బ్రతుకుతున్నానని, నా బిడ్డలను సరిగ్గా పోషించుకోలేకపోతున్నానని, కడుపు నిండా భోజనం పెట్టుకోలేని పరిస్థితుల్లో నేనున్నానయ్యా. నా పరిస్థితి ఏంటయ్యా? నా బ్రతుకు ఏంటయ్యా? ఈ కరువు ఏంటయ్యా నా కుటుంబంలో? ఈ క్షామం ఏంటయ్యా నా యొక్క కుటుంబంలోని? బాధపడుతున్నావా? అందరినీ చుట్టూ వారందరూ మంచిగా ఉన్నారు, వారి బిడ్డలకు మంచిగా పెట్టుకుంటున్నారు, మంచి పదార్థాలు వారు తెచ్చుకుంటున్నారు. కానీ నువ్వేమో కరువును అనుభవిస్తున్నావు. క్షామం నీ ఇంటిలో ఎలబడి చేస్తుంది. ఎలా? నా జీవితం ఏంటి, నా పరిస్థితులు ఏంటి? ఈ చాలని జీతాలు అన్నీ కూడా అప్పులకి అయిపోతున్నాయి. కుటుంబంలో చూస్తే కరువు. ఏంటయ్యా నా బ్రతుకు ఇప్పుడు మారుతుంది? అసలు నా బ్రతుకు మారుతుందా?
ఇదే కరువులో మేము ఉండిపోవాలా అని బాధపడుతున్నావా? నీ దేవుడు క్షామకాలాన నేను తృప్తిపరిచే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజమండి, క్షామకాలము నేను తృప్తిపరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు దేవాది దేవుడు. కరువులో నిన్ను పోషిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. చూడు, ఆ క్షామకాలమున, ఆ కరువు దినమున 3.5 సంవత్సరాలు సారేపతులు భయంకరమైన కరువులో, ఆ క్షామకాలమున సారేపతు విధవరాలను దేవుడు సమృద్ధినిచ్చి పోషించాడు కదా. నీ దేవునికి అసాధ్యమైంది ఏముందండి? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడండి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అండి. క్షామకాలమున ఆయన బిడ్డలను పోషించే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. క్షామకాలమున ఒక విధవరాలను 3.5 సంవత్సరాలు అద్భుతంగా పోషిస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను కూడా పోషిస్తాడు. నువ్వు దిగులు చెందొద్దు, భయపడొద్దు. నేను క్షామకాలంలో తృప్తిని ఇస్తాడంట నీ దేవుడు. ఎంత శక్తివంతుడు! నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నువ్వు గుర్తించగలుగుతున్నావా ఆయనను? నీ జీవితంలో ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ప్రియ దేవుని బిడ్డ, నీకు అసాధ్యమై ఉండొచ్చు నీ కుటుంబాన్ని పోషించుకోవటం, కానీ దేవుడు అంటున్నాడు నాకు అసాధ్యమైంది ఏదీ లేదంటున్నాడు. ఆయన అంటున్నాడు నీ కుటుంబాన్ని నేను పోషిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దైవజనమా, ఒకవేళ నీ జీవితంలో ఎన్నో చదువులు చదువుకున్నావు, కానీ ఒకవేళ ఉద్యోగాలు లేక బాధపడుతున్నావా? ఒకవేళ నీకు ఉద్యోగం రావడానికి ఆస్కారం లేదేమో, అది సాధ్యమయ్యే పని కాదేమో. ఇక నాకు ఉద్యోగం రాదు, ఎన్నో ప్రయత్నాలు చేశాను, నా ప్రయత్నాలన్నీ కూడా ఫలించలేదు, నా ఏజ్ కూడా దాటిపోతా వస్తుంది, ఇక నేను ఉద్యోగం పొందుకోలేని నిరాశతో ఉన్నావా? నాకంటే గొప్ప గొప్ప చదివిన వారు ఉన్నారు, ఎంతో ధనము కట్టి ఉద్యోగాలు సంపాదించుకునేవారు ఉన్నారు. వారందరి మధ్య నాకు ఉద్యోగం ఎలా వస్తుంది అని నిరాశతో ఉన్నావా? ఇక నాకు రాదులే ఉద్యోగం, ఇక నా జీవితం ఇంతే, అది ఇక నేను ఉద్యోగం పొందుకోవడం అసాధ్యం అని అనుకుంటూ ఉన్నావా? ఈ రాత్రి దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. ఇదిగో ఆయన అంటున్నాడు నీకు అసాధ్యమై ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు ఆయనకు సమస్తము సాధ్యమని. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఎంతమంది నీకంటే చదివిన వారు ఉన్నా, మరి ఎంతోమంది నీకంటే జ్ఞానవంతులు ఉండినా, దేవుడు అంటున్నాడు నీకు ఉద్యోగాన్ని నేను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈ యొక్క రాత్రి సమయంలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ లైవ్ చూస్తున్న నీ యొక్క జీవితంలో ఒకవేళ వివాహమై చాలా సంవత్సరాలైందా, బిడ్డలు లేక బాధపడుతున్నావా? నాకు ఇక బిడ్డలు పుట్టరేమో నేను ఒక నిరాశలోకి వెళ్ళిపోయావా? సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగాను, డాక్టర్ అన్నారు ఇక నీకు బిడ్డలు పుట్టరన్నారు. ఇక కృంగిపోయి ఉన్నావేమో. అయ్యా, ఇక నాకు బిడ్డలు కలగరని డాక్టర్స్ చెప్పారు, డాక్టర్లకు అసాధ్యమైంది కార్యం ప్రభా, ఇక నా జీవితం ఇంతేనా, నా బ్రతికింతేనా, ఈ నిందలతోనే నేను చనిపోవాలా అని బాధపడుతున్నావా? కృంగిపోయినావా? అందరు నిన్ను అవమానపరుస్తూ ఉంటే, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను అవమానపరుస్తూ ఉంటే, నీ స్నేహితులే నిన్ను అవమానపరుస్తూ ఉంటే, ఇదిగో నీ ఇంట్లో ఉన్నవారే నిన్ను నిందల పాలు చేస్తూ ఉంటే కృంగిపోయినావా? నలిగిపోయినావా? ఇక నా బ్రతికింతేనేమో, అందరూ నన్ను ఇలా నిందించటమేనేమో, నా జీవితం ఇంతేనా అనుకుంటున్నావా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, డాక్టర్లకు అసాధ్యమై ఉండొచ్చు, కానీ ఆయన అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ నాకు సమస్తము సాధ్యమే. నీకు బిడ్డలను ఇవ్వగలిగిన శక్తిమంతుడని చెప్తున్నాడు ఆయన. అంటున్నాడు ప్రభు అంటున్నాడు సంతు లేని దాన్ని కుమారులు సంతోషం కలిగి తల్లిగా నేను చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కృంగిపోవద్దు, దిగులు చెందొద్దు. మృతతుల్యమైన శారా గర్భాన్ని తెరిచిన గొప్ప శక్తిమంతుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. మరి ఈ యొక్క వైద్య శాస్త్రానికి అసాధ్యమైన కార్యాన్ని దేవుడు జరిగించి ఉన్నాడు కదా. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు నాన్న.
ఆయన సమస్తమును నీ జీవితంలో చేయడానికి శక్తిమంతుడైన దేవాది దేవుడు. ఆయన నమ్ము, ఆయన నమ్మి నువ్వు ప్రార్థన చేయి. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నీకు చక్కని బిడ్డలను ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, అలాగే మరి వివాహ వయసు వచ్చి వివాహాలు కాక బాధపడుతూ కృంగిపోతున్నావా? ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, కానీ ఏది సెట్ కావట్లే. చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నీ ఏజ్ ఏమో పెరిగిపోతుంది. నీ తోటి నీ స్నేహితులందరికీ మ్యారేజెస్ అయినాయి. వారందరూ సంతోషంగా ఉన్నారు, బిడ్డలతో ఆనందిస్తున్నారు. కానీ నీకు వివాహం కాలేదా? ఇక నీకు వివాహం కాదులే అని ఇంట్లో అందరూ అంటూ ఉంటే, నీకు ఎప్పుడవుతుంది ఇక వివాహం? నీ జీవితం ఇంతేనేమో అని అందరూ మాట్లాడుతూ ఉంటే ఒకవేళ కృంగిపోతున్నావా? నా జీవితం ఇంతేనా దేవా? నా బ్రతికింతేనా ప్రభువా? నా జీవితంలో ఇక వివాహం కాదా అని దిగులు పడుతున్నావా? కృంగిపోయి ఉన్నావా? ఈ రాత్రి నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, నువ్వు అనుకుంటున్నావు ఇక నా జీవితంలో ఇక వివాహం జరగడమే ఇక ఇది అసాధ్యం, ఇక జరగదని అనుకుంటున్నావేమో. దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నాన్న, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన సమస్తమును చేయగలిగిన సమర్థుడు, మంచి భాగస్వాములకి ఇవ్వగలిగిన దేవాది దేవుడు. ఆయన ఏకాంగులను సంసారులుగా మార్చే దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయన సమస్తము నీ జీవితంలో చేయగలడు. నాన్న, ఆయన నమ్మి ప్రార్థన చేయి, ఆయన్ని విశ్వసించు. నువ్వు నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చగలిగిన దేవుడని, నీ జీవితంలో మంచి భాగస్వామినిచ్చి నీకు ఘనముగా వివాహాన్ని జరిగించగలిగిన సమర్థుడని నువ్వు నమ్ము. నువ్వు నమ్మితే నీ జీవితంలో అసాధ్యమైన కార్యాన్ని కూడా సాధ్యపరిచే దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి సమయంలో నీ భర్తకు మారట్లేదా? నా భర్త త్రాగుబోతుకున్నాడు, లోక సంబంధిగా ఉన్నాడు, ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను, సంవత్సరాలు గతించిపోతున్నాయి, అయినా కూడా నా ప్రార్థన దేవుడు వినట్లేదేమో, ఇక నా భర్త మారడేమో, ఎప్పుడు చూసినా అదే స్థితిలో ఉంటున్నాడు, అదే పరిస్థితుల్లో ఉంటున్నాడు, ఇక నా బ్రతికింతేనేమో, నా జీవితం ఇంతేనేమో, నా భర్త బ్రతికింతేనేమో అనుకుంటూ వేదనతో ఉన్నవా? ఇక నా భర్త మారడం అసాధ్యం అని దిగులుతో ఉన్నవా? ఈ రాత్రి నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నీ భర్తను మార్చడం ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు నాన్న. ఆయన నీ భర్తను మార్చగలిగిన శక్తివంతుడు, ఆయన సమర్థుడు. నీ భర్తను రక్షించగలిగిన సమర్థుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నీ ప్రార్థన వింటున్నాడు ఆయన. నువ్వు కృంగిపోవద్దు. ఇక కాదులే, నా దేవుని వల్ల కాదులే నా భర్తను మార్చడం అని అనుకుంటున్నావా? లేదు, నీ భర్తను ఆయన మార్చడానికి శక్తిమంతుడు, సమర్థుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేనే లేదు. అలాగే నీ పరిస్థితులన్నీ దరిద్రలో ఉన్నాయా? దీనత్వంలో ఉన్నవా? అనునిత్యం అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉండవా? నా జీవితం ఏంటి, నా పరిస్థితులు ఏంటి ప్రభువా? ఇక నా స్థితి మారదేమో, నా బ్రతుకు మారదేమో, ఇదే స్థితిలో నేను ఉంటానేమో అని కృంగిపోయిన స్థితిలో ఉన్నవా? దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్థితిని మార్చే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు నాన్న. అలాగే నీ యొక్క వ్యాపారాల్లో అనునిత్యము నష్టాలు వస్తున్నాయా? ఎన్నెన్నో లాభాలు వస్తాయని ఆశించి వ్యాపారాలు చేస్తున్నావు, కానీ ఎప్పుడు చూసినా నష్టాలే వస్తున్నాయి. నీ వ్యాపారం అభివృద్ధి కావట్లేదా? ఎప్పుడు చూసినా అదే స్థితిలో ఉంటుంది నీ వ్యాపారం. కృంగిపోతున్నావు కదా? ఇక నా జీవితం ఇంతేనేమో, నా వ్యాపారంలో ఇక ఇలాగే లాస్ చూడాలేమో, నా వ్యాపారం వర్ధిల్లుతూనే చూడలేమో అనుకుంటున్నావా? ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు, సమర్థుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నీ యొక్క వ్యాపారంలో ఉన్న నష్టాలన్నీ తొలగించి లాభాల బాటలోనికి నీ వ్యాపారాలని తీసుకుని వెళ్ళగలిగిన శక్తిమంతుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నువ్వు చేసే ఏ పని అయినా, ఏ వృత్తిలోనైనా నిన్ను ఆశీర్వదించగలిగిన దేవాది దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు.
అలాగే నీ శరీరంలో అనేక వ్యాధులు, బాధలు మరి ఉంటూ కృంగిపోయిన స్థితిలో ఉన్నవా? వైద్యుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి ఉన్నవా? వారిచ్చే మెడిసిన్ వాడుతూ ఎన్ని మందులు వేసుకున్నా నయము కాక, స్వస్థత రాక, వైద్యుల చుట్టూ తిరిగి ధనమునంతా కూడా వెచ్చించి ఖర్చు చేసుకుని వ్యయపరుచుకుని బాధపడుతున్నావా? డాక్టర్ మా వల్ల కాదని విడిచిపెట్టేశారా? ఈ వ్యాధి తొలగుద్దని మేము అనుకున్నాం, కానీ ఏమాత్రం నయం కావట్లేదమ్మా, ఇక మా వల్ల కాదు, ఇక నీ జీవితం ఇంతే అని అన్నారా? బాధపడుతున్నావా నాన్న? డాక్టర్లు నన్ను విడిచిపెట్టారయ్యా, ఈ వ్యాధి తొలగిపోదన్నారయ్యా, ఇక నువ్వు కొన్ని రోజులే బ్రతుకుతావన్నారయ్యా, నీ కొంతకాలమే నీకు టైం ఉందన్నారయ్యా అని బాధపడుతున్నావా? వేదన చెందుతున్నావా? దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఒకవేళ కృంగిపోయినావా? నాకు ఇక స్వస్థత రావట్లేదు, నా బ్రతికింతే అనుకుంటున్నావా? ఒకవేళ నీ బిడ్డల జీవితాల్లో, నీ బిడ్డల యొక్క దేహాలలో భయంకరమైన రోగాలు ఉండడాన్ని బట్టి కృంగిపోయి ఉన్నావా? నీ బిడ్డల దేహాల్లో ఉన్న రోగాలను బట్టి వైద్యుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి, వైద్యులు మా వల్ల కాదని ఇంటికి పంపించేస్తే నీ బిడ్డను పెట్టుకుని బాధపడుతున్నావా? కృంగిపోయి ఉన్నావా? డాక్టర్ల వల్ల కాదని విడిచిపెట్టారయ్యా, నా బిడ్డ కొన్ని రోజులే బ్రతుకుతున్నారయ్యా, లేకపోతే నా భర్త కొన్ని రోజులు బ్రతుకుతాడన్నారయ్యా, నా భార్య కొన్ని రోజులు బ్రతుకుతుందన్నారయ్యా, డాక్టర్లకు అసాధ్యమని విడిచిపెట్టేశారయ్యా. అయ్యా మా బ్రతుకులేంటి, మా పరిస్థితులు ఏంటయ్యా, మేము చనిపోతామేమో, నా బిడ్డలు చనిపోతారేమో అని దిగులుతో ఉన్నావా? దేవుడు అంటున్నాడు ఈ రాత్రే, డాక్టర్లకు అసాధ్యమేమో కానీ నాకు సమస్తము సాధ్యమని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అవును కదా, యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి రోగిని ఆయన ముట్టి స్వస్థపరిచి పంపాడు. నా వల్ల కాదని ఎవరిని వెనక తిరిగి పంపలేదు కదా యేసయ్య. ఆయన దగ్గరకు నానా విధ రోగాల చేత బాధపడుతున్న వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి వ్యాధి నుంచి వారికి విడుదల ఇచ్చారు, స్వస్థపరిచారు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు నాన్న. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి వ్యాధులతో నలిగిపోయి ఉన్నావో, ఎటువంటి భయంకరమైన వ్యాధులు నిన్ను అలుముకుని ఉన్నాయో, ఆ వ్యాధులను బట్టి నిద్రలేని రాత్రులు గడుపుతున్నావేమో, మనసులో నెమ్మది లేక, సంతోషం లేక, కన్నీటితో ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, నలిగిపోయిన స్థితిలో ఉన్నావేమో. ఇక నాకు యొక్క దినములు కొన్ని దినాలే నాకున్నాయి నా జీవితంలో అనుకుంటూ నిరాశతో ఉన్నావేమో. ఏంటయ్యా నా జీవితం ఇంతతోనే ముగించబడుతుందా, ఈ వ్యాధిలోనే నేను చనిపోవాలని అనుకుంటున్నావేమో. దేవాది దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నారు. డాక్టర్లకు అసాధ్యం కానీ నాకు సమస్తము సాధ్యమే బిడ్డ. నీ వ్యాధి ఎట్టిదైనా, ఎంత భయంకరమైనదైనా, అది మరణకరమైన రోగమైనా నేను స్వస్థపరుస్తాను బిడ్డ అంటున్నాడు దేవాది దేవుడు. నిన్ను బాగు చేస్తాను బిడ్డ అంటున్నాడు దేవాది దేవుడు. నిన్ను బ్రతికిస్తాను బిడ్డ అంటున్నాడు దేవాది దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఎవరో తెలుసా? మరణించిన వారిని సైతము తిరిగి లేపిన దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. సమస్తమును చేయగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. శూన్యములోనే సృష్టిని చేసిన దేవాది దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏముందండి? ఈ యొక్క శూన్యముల భూమిని వ్రేలాడ చేసిన వాడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. శూన్యమైపోయిన నీ జీవితాన్ని మార్చలేడా? చేదుగా మారిపోయిన నీ జీవితాన్ని మధురంగా మార్చలేడా? నీ కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి నీకు విడుదల ఇవ్వలేడా? నీ కుటుంబంలో ఉన్న అప్పు సమస్యలన్నీ కూడా క్లియర్ చేయలేడా? నీ జీవితాన్ని స్థిరపరచలేడా? నీ జీవితంలో ఉద్యోగాన్ని ఇవ్వలేడా? చెదిరిపోయిన నీ కుటుంబాన్ని కట్టలేడా? ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఏదైనా చేస్తాడు నీ జీవితంలో. నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే
దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన సమస్తము నీ జీవితంలో చేయగలిగిన దేవాది దేవుడు. నీ స్థితిగతులు ఆయన మార్చడానికి శక్తిమంతుడు. నీ బ్రతుకును ఆయన మార్చేస్తాడా? ప్రియ దేవుని బిడ్డ, ఏమీ చేతగాని వాడిగా ఉన్నాను నేను అనుకుంటున్నావా? ఏంటయ్యా నా బ్రతుకు అనుకుంటున్నావా? నా జీవితం మారదయ్యా, అందరూ నన్ను చేతకాని వాడు, ఆ చేతకానిదానా అని అంటున్నారయ్యా, నా బ్రతికింతేనా అని బాధపడుతున్నావా? నీ దేవుడు నీ జీవితాన్ని మార్చగలిగిన శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. పనికి రాని నీ జీవితాన్ని పనికొచ్చే జీవితంగా మార్చగలిగిన దేవాది దేవుడు. పనికి రాని నిన్ను పనికొచ్చే పాత్రగా మార్చగలిగిన దేవాది దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన సర్వశక్తిమంతుడు. ఎందుకు పనికిరాని జాలర్లను ఆయన మరి భూలోకాన్ని తలకిందులుగా చేసే గొప్పవారిగా చేసేసాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయన శక్తిమంతుడు, ఆయన గొప్పవాడు. అందరి చేత తక్కువగా చూడబడిన దావీదును, ఎందుకు పనికిరాని వాడు అంటున్న దావీదును ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన వాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. దీన స్థితిలో, దరిద్రమైన పరిస్థితిలో ఉంటున్న దావీదును ఉన్నతమైన సింహాసనం ఎక్కించాడు దేవాది దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయడానికి శక్తిమంతుడు. ఒక అనాథ అయిన ఎస్తేరును, ఒక బానిసైన ఎస్తేరును తీసుకుని వెళ్ళి రాజసింహాసనం ఎక్కించాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. సామాన్యుడు కాదు ఆయన, మానవుడు కాదు ఆయన. ఆయన సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన సమస్తమును నీ జీవితంలో చేయగలిగిన శక్తిమంతుడు. నీ స్థితిగతులు తారుమారు చేసేస్తాడంతే. నీ పరిస్థితులన్నీ కూడా చక్కపరిచేస్తాడంతే. నీ అడ్డుగా వచ్చిన ప్రతి ఆటంకాలను కూడా తొలగిస్తాడు ఆయన. నీ మార్గాలను సరళం చేస్తాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ పరిస్థితులన్నీ చక్కపరుస్తాడు. నీ బిడ్డల జీవితాలను ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క భర్త జీవితాన్ని మారుస్తాడు. నీ బిడ్డల జీవితాలను మారుస్తాడు. నీ దేహంలో ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి నీకు విడుదల ఇస్తాడు. ఎటువంటి మరణకరమైన రోగములలోంచైనా దేవుడు నీకు స్వస్థత కలుగు చేయగలిగిన దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. మరణ పంచులోకి వెళ్ళిపోయినా తిరిగి నేను జీవంతో లేపేవాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదా. ఆయన తక్కువ అంచనా వేస్తూ నీ పరిస్థితులను చూసి బలహీన పడిపోయి దిగులు పడుతూ ఉన్నావా? నిన్ను రక్షించిన వాడు, ప్రేమతో నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నవాడు, ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నవాడు, ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకొని ఆయన బిడ్డగా మార్చుకున్న సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడా. ఆయన సామాన్యుడు అనుకుని తక్కువ అంచనా వేస్తున్నావా? ఇది చేయలేడేమోలే, నా జీవితం ఇంతేలే, నా బ్రతికింతేలే అనుకుంటూ బాధపడిపోతూ కృంగిపోతూ ఉన్నావా? ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేనే లేదు. ఆయనే స్వయంగా అంటున్నాడు. అబ్రహాము కుటుంబం దగ్గరికి వచ్చి అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహమా, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఏదీ లేదు. మృతతుల్యమైపోయిన శారా గర్భంలో చక్కని కుమారుడు నేను అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవాది దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక మరి ఆ ముదిమి వయసులో శారాని జ్ఞాపకం చేసుకొని చక్కని కుమారుని అనుగ్రహించి దేవాది దేవుడు తనకు అసాధ్యమైంది ఏదీ లేదని నిరూపించుకున్నాడు. దేవాది దేవుడు, నీ జీవితంలో కూడా నువ్వు నమ్మితే దేవునికి అసాధ్యమైంది ఏది లేదా. ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు. ఈరోజు ఆయన నమ్ముతావా? ఆయన్ని బలాన్ని నమ్ముతావా? ఆయన గొప్ప ఔన్నత్యం కలిగిన దేవుడని ఆయన నమ్ముతావా? ఆయన శక్తిని నువ్వు నమ్మగలుగుతావా? ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని నమ్మగలుగుతావా? ఇర్మియా అంటున్నాడు కదా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభు అంటున్నాడు. నువ్వు కూడా చెప్పగలుగుతావా? దేవా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. నా జీవితంలో సాధ్యము కానివయ్యి కూడా నువ్వు సాధ్యపరిచే దేవుడువయ్యా. నీకు అసాధ్యమైందంటే ఏదీ లేదు ప్రభు అని నువ్వు కూడా నీ నోటితో చెప్పగలుగుతావా? దేవాది దేవుడు నీ జీవితాన్ని ఆయన జీవితంలో అసాధ్యము కాని కార్యాలన్నీ కూడా సాధ్యపరిచి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చి, నీ జీవితాన్ని మహిమకరంగా మార్చి, అనేక మందికి దీవెనకరంగా ఆయన మార్చడానికి శక్తిమంతుడై ఉన్నాడు.
ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డ, ఇంకా కృంగిపోవద్దు, దిగులుతో ఉండొద్దు. నా జీవితంలో ఈ కార్యం జరగదులే, ఇక ఇంతేనేమో నా బ్రతుకు అనుకుని నువ్వు సరిపెట్టుకోవద్దు. నీ దేవుడు శక్తివంతుడు, నీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నమ్ముతావా? నమ్మితే మోకరించు, ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, అసాధ్యాలు సాధ్యపరిచే దేవుడును ఆరాధిస్తున్న దేవుడు. ఆయన శక్తి ఈరోజు నీ మధ్య కదలబోతుంది. అసాధ్యములు ఎరుగని దేవుడు నీ గృహంలోనికి రాబోతున్నాడు. నీ జీవితంలో కృంగిపోయి నలిగిపోయి ఉన్నావు కదా, ఇక నా బ్రతుకులో ఈ కార్యం జరగదు అని నిస్సహాయంగా ఉన్నావు కదా, నిరుత్సాహంగా ఉన్నావు కదా, నీ ఇంటిలోనికి ఆయన అడుగు పెట్టబోతున్నాడు. నిరుత్సాహంతో నిండిన ఒక కుటుంబంలోనికి, దిగులుతో ఉన్న ఒక కుటుంబంలోనికి ఆయన అడుగు పెట్టాడు. ఆయన కుటుంబంలో బలమైన కార్యం జరిగింది. అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేసి చూపించాడు ఆయన అడుగుపెట్టి. నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో ఈ రాత్రి అడుగు పెట్టబోతున్నాడు. ఆయన ఆహ్వానిస్తావా? మోకరించి, డాడీ నా ఇంట్లోకి రాయా అని అంటావా? నా కుటుంబంలోకి రాయా అని అంటావా? అసాధ్యములు ఎరుగని దేవుడా, సమస్తమును సాధ్యము చేసే దేవుడా, నా గృహంలోకి రాయి అని అడుగు. నేను నమ్ముతున్నానయ్యా. ఇప్పటి వరకు నీ శక్తిని నమ్మలేక అయ్యా నాయన దిగులు చెంది ఉన్నానయ్యా. నా స్థితి మారదేమో, నా జీవితంలో ఇక నేను ఉద్యోగాన్ని పొందుకోలేనేమో, నా బ్రతుకులో ఇక నేను నెమ్మది చూడలేనేమో, నా కుటుంబం ఇక కట్టపడదేమో, నా జీవితంలో నీ అప్పులు క్లియర్ అవ్వేమో, నాకు సొంత గృహం అంటే ఇక నేను పొందుకోలేనేమో, నా దేహంలో ఉన్న ఈ రోగం నుంచి నేను స్వస్థత పొందుకోలేనేమో, ఇక నా భర్త మారడేమో, నా బిడ్డలు మారడేమో, నా భార్య మారదేమో అని దిగులు చెందిపోతూ ఉన్నానయ్యా. నీ శక్తిని చాలా తక్కువ అంచనా వేసానయ్యా. అయ్యా నీ శక్తిని సందేహించానయ్యా, నీ శక్తిని నమ్మలేకపోయానయ్యా. అందుకని నేను నీ కార్యాలను చూడలేకపోయాను ప్రభా. నన్ను క్షమించు యేసు, నన్ను మన్నించు యేసు. నోరు తెరుస్తారా? ప్రార్థన చేయగలుగుతారు ఈ రాత్రి. యేసయ్యా నన్ను క్షమించమని అడగండి. యేసయ్యా నన్ను మన్నించమని అడగండి. నీ శక్తిని తక్కువ అంచనా వేసానయ్యా. ఒక మానవ శక్తిలాగా నేను శక్తిని తక్కువ అంచనా వేసానయ్యా. నన్ను క్షమించయ్యా. ఈ రాత్రి నాతో నీ మాట్లాడావు, ఈ రాత్రి నా హృదయాన్ని సంధించావు ప్రభువా. అయ్యా ఈ రాత్రి నేను నమ్ముతున్నానయ్యా, నీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదని. నా జీవితంలో అసాధ్యముగా ఉన్న ఇప్పటి వరకు ఉన్న ఆ కార్యాలన్నీ నువ్వు సాధ్యపరిచే దేవుడు అని నేను నమ్ముతున్నాను ప్రభు అని అంటే, అని నువ్వు నీ నోటుతో నమ్ముతూ నువ్వు పలికితే దేవుడు ఈ రాత్రి నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు, నీ గృహంలో కార్యం చేయబోతున్నాడు, నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. మారాగా మారిపోయిన నీ పరిస్థితులన్నీ మధురంగా మారిపోతున్నాయి. మారాగా మారిపోయిన నీ జీవిత పరిస్థితులన్నీ కూడా మధురంగా మార్చేస్తున్నాడు దేవాది దేవుడు. నమ్ము నమ్ము, నమ్మకంతో ప్రార్థన చేయి, నమ్మకంతో ప్రార్థన చేయి. ఈరోజు అద్భుతాన్ని చూస్తున్నావు, ఈ రాత్రి బలమైన కార్యాన్ని జీవితంలో చూస్తున్నావు. ఆయన నీ గృహంలోనికి, నీ కుటుంబంలోనికి అడుగు పెట్టబోతున్నాడు. సర్వాధికారి అయిన దేవాది దేవుడు, అసాధ్యములు ఎరుగని దేవాది దేవుడు నువ్వెక్కడుంటే అక్కడ అడుగు పెట్టబోతున్నాడు. ఆహ్వానించు ఆయన నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి. ఒకవేళ బెడ్ పైన ఉండి ఒకవేళ ఈ లైవ్ చూస్తున్నావేమో బిడ్డ, భయంకరమైన రోగముతో బాధపడుతున్నావేమో, డాక్టర్లు నిన్ను విడిచిపెట్టారేమో, ఇక నా బ్రతికింతేనని బాధపడుతున్నావేమో, ఈ రాత్రి నీతో ప్రభు మాట్లాడారు కదా. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన నిన్ను ముట్టడానికి శక్తిమంతుడు, నేను స్వస్థపరచగలిగిన దేవాది దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు. ఈ రాత్రి రమ్మని పిలువు నానా, ఆహ్వానించు. ఎటువంటి బంధకాల్లో ఉన్నావో, చేతబడి క్రియలు, బాణామతి క్రియలు, దురాత్మ బంధకాల్లో కొట్టుమిట్టాడుతున్నావేమో, ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఈ యొక్క రాత్రి సమయంలో నీ దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రతి శాప బంధకాల నుంచి నేను విడిపించబోతున్నాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. నాతో పాటు ఏకీభవించి మీరు కూడా ప్రార్థించండి. ఆయన హస్తం మీ మధ్యకు వస్తుంది, ఆయన పాదాలు నీ గృహంలోనికి వస్తున్నాయి, ఆయన యొక్క శక్తి నీ కుటుంబంలోనికి రిలీజ్ అవుతుంది. మహిమాన్వితుడైన దేవుడు నీ ఇంటిలోనికి అడుగు పెడుతున్నాడు. దిగులుతో ఉన్న నీ కుటుంబాన్ని
సంతోషంగా మార్చబోతున్నాడు. దిగులుతో ఉన్న నీ జీవితాన్ని ఆనందకరంగా మార్చబోతున్నాడు. దిగులు కలిగిన కుటుంబంలో అడుగుపెట్టి దేవాది దేవుడు ఆనందముతో నవ్వుతో నింపాడు. మరి అబ్రహాము ఇంటిని ఈరోజు నీ ఇంటిలో కూడా అడుగు పెట్టబోతున్నాడు. నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చబోతున్నాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, మహాగణుడా, మహిమోన్నతుడైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రియ తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడువయ్యా. దేవా, నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదో. అవునయ్యా, చాలామంది బిడ్డలు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి బ్రతుకులో నా తండ్రి అసాధ్యమైన కార్యాలు వారు ఎదుర్కొంటున్నప్పుడు, ఇక మా బ్రతికింతేనేమో, మా జీవితం ఇంతేనేమో, మా బ్రతుకులు ఇలాగ నాశనం అయిపోవాలేమో అని కృంగిపోయి వేదనతో ఉన్న ప్రతి ఒక్కరితో ఈరోజు మాట్లాడుతూ వచ్చు. మనుషులకు అసాధ్యమేమో, కానీ నాకు సమస్తము సాధ్యమేనని ఈ రాత్రి మాట్లాడుతూ వచ్చావయ్యా. ప్రియ తండ్రి, అవును, నీకు అసాధ్యమైంది ఏముందయ్యా? నీకు సమస్తము సాధ్యమే. శూన్యములో సృష్టిని చేసిన గొప్ప దేవుడు, నోటి మాట చేత సర్వ సృష్టిని కలుగు చేసిన గొప్ప దేవుడు. దేవా, శూన్యములో భూమిని వేలాడ చేసిన గొప్ప దేవుడు అయ్యా. నాయన తండ్రి, నీకే స్తోత్రాలయ్యా. ఆకాశము నీ జ్ఞానతో, భూమిని నీ జ్ఞానతో కొలవగలిగిన గొప్ప దేవుడు అయ్యా. సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. అటువంటి గొప్ప దేవుడు, మా బ్రతుకుల్లో అసాధ్యమైన కార్యాలు నువ్వెందుకు సాధ్యం చేయలేవయ్యా? నువ్వు సమస్తము సాధ్యము చేయగలిగిన దేవుడు అయ్యా. మేము నమ్ముతున్నాము ఈ రాత్రి అయ్యా. నీ బిడ్డలు కూడా నమ్ముతున్నారయ్యా. నా తండ్రి, ఈ రాత్రి వారి గర్భాలను దర్శించయ్యా. వారి గర్భాలను ముట్టండి ప్రభా. నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో వారి గర్భాలు ఓపెన్ అగునుగా కని ప్రార్థిస్తున్నాను. చక్కని బిడ్డలు వారికి అనుగ్రహించబడనుగా కని ప్రార్థిస్తున్నాను. ప్రియ తండ్రి, నాయన వారి జీవితంలో ఉద్యోగం పొందుకోవడానికి అసాధ్యమేమో, కానీ నీకు సమస్తము సాధ్యమే కదా తండ్రి. యేసుక్రీస్తు నామములో వారికి ఉద్యోగంలో అనుగ్రహించబడనుగా కని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఎంతమంది ఈ రోజున అప్పులు భారముతో నలిగిపోయిన స్థితిలో, అప్పులు తీర్చడం అసాధ్యమని గ్రహించి కృంగిపోయి ఉన్నారో అయ్యా, ఈ రాత్రి వారిని మీరు దర్శించండి. అయ్యా, అసాధ్యములు ఎరుగని దేవుడా, అన్నిటినీ సమస్తమును సాధ్యపరిచే దేవుడా, వారి కుటుంబంలోనికి వెళ్ళండి. వారి అప్పులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తీర్చబడనుగా కని ప్రార్థిస్తున్నా తండ్రి. నాయన అయ్యా, ఇదిగో తండ్రి ప్రభా, వారి వ్యాపారాల్లో వారికి వర్ధిల్లత దయచేయండి. అయ్యా, ఇదిగో తండ్రి, ఎవరెవరు ఏ ఏ వృత్తుల్లో ఉన్నారో తండ్రి, వారి వృత్తుల్లో ప్రభా, ఇదిగో తండ్రి నాయన అయ్యా, నష్టాలనే చూస్తూ అయ్యా అభివృద్ధిని చూడలేని పరిస్థితులు ఉన్నారేమో, కృంగిపోయి ఉన్నారేమో, దిగులుతో ఉన్నారేమో, వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ నిండైన దీవెన ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవాని కొందనాలు, స్తోత్రాలయ్యా. రోగాలతో బాధపడుతూ అయ్యా డాక్టర్లు విడిచిపెట్టబడిన స్థితిలో నాయన మా జీవితం ఇంతే, మా బ్రతికింత డాక్టర్లే అసాధ్యమని విడిచిపెట్టారు. ఈ రోగం నయం కాదంటున్నారు. మా బ్రతికింతేనే మనం కృంగిపోయినా ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. ఇప్పుడే వారి దేహాలను తాకండి అయ్యా. ఇప్పుడే వారిని ముట్టుకొనండి తండ్రి. యేసుక్రీస్తు నామములో వారి శరీరంలో ఉన్న ఎట్టి రోగమైన, ఎటువంటి బలహీనత అయినా యేసు నామములో తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నా అయ్యా. నీ హస్తముతో వారిని ముట్టినందుకు వందనాలు, స్తోత్రాలు. వివాహం కాని బిడ్డలకు మంచి భాగస్వాములు దయచేయండి తండ్రి. సొంత గృహం లేని వారికి సొంత గృహాలు దయచేయండి ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా, నా ప్రభా నాయన ప్రతి ఒక్కరిని దీన స్థితులు మార్చయ్యా. దరిద్రమైన పరిస్థితుల్లోంచి అయ్యా సమృద్ధి కలిగిన జీవితంలోనికి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా, కుటుంబాలు చెదిరిపోయి ఆ కుటుంబం కట్టబడడం అసాధ్యమని భావించి కృంగిపోయిన స్థితిలో ఎంతమంది ఉన్నారు అయ్యా. అన్నిటినీ సాధ్యపరిచేదేవా, వారి కుటుంబాన్ని ఐక్యపరిచయ్యా, సమాధానపరిచయ్యా. భార్య భర్తలను కలపండి తండ్రి. వారి కుటుంబం నాయన ఐక్యపరచబడి నేను స్తుతించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. ఎంతమంది జీవితాలు మారాగా మారిపోయి ఉన్నాయో అయ్యా, ఎంతమంది వేదనలో ఉన్నారో, ఎంతమంది దుఃఖంలో ఉన్నారో అయ్యా, వారి జీవితాలను మార్చయ్యా. వారి జీవితాలను మధురంగా మార్చమని ప్రార్థిస్తున్నాను దేవా. పరిశుద్ధులని కొందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా, ఈ రాత్రి ప్రతి ఒక్కరిని దర్శించు తండ్రి. ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభా. ప్రతి వారి జీవితంలో ఉన్న అసాధ్యమైన కార్యాలన్నీ కూడా
సాధ్యం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. బలమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు వారి జీవితంలో జరిగించండి. ఎంతమంది ఈ రోజున నమ్మి ప్రభా నాయన ప్రభా నీ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారు, అసాధ్యములు ఎరుగని దేవుడు అని నమ్మారో ప్రభు వారి జీవితంలో బలమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి. అలాగే నాయన యేసు ఇదిగో నాయన ప్రభా నాయన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు గనుక అయ్యా మృతతుల్యమైన శారా గర్భంలో నుంచి అయ్యా చక్కటిని ఇస్సాకునిచ్చిన గొప్ప దేవుడు, ఇప్పటికే సజీవుడిగానే ఉన్నావు గనుక అయ్యా అసాధ్యమైన ప్రతి వారి యొక్క జీవితంలోని కార్యాలు అయ్యా సాధ్యపరిచి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకునమని, విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.